ఓకే. సో అందుకోసం మళ్ళీ మళ్ళీ కలవాలి. అలా మళ్ళీ మళ్ళీ కలవాలంటే మెంబర్షిప్ తీసుకోవాలి. ఓకే. అండ్ అలాగే కృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక వేదికనైతే మీరు ఏర్పాటు చేస్తున్నారు. లైక్ ఫేస్బుక్లో ఎలా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ పరిచయం అవుతారో, మీ యొక్క వేదికలో కూడా బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా పరిచయం అవుతూ ఉంటారు. అది ఏ ఊరైనా కానివ్వండి, ఏ రాష్ట్రమైనా ఎట్లయినా కానివ్వండి. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఇద్దరు కలుస్తారు, మీట్ అవుతారు, వాళ్ళు ఒక బిజినెస్ ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తారు. సో అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక బిజినెస్ నడుస్తున్నప్పుడు ఒకరికి ఒకడు రెస్పాండ్ కాకపోయినప్పుడు కానీ, లేకపోతే ఈ సంస్థ నుంచి ఈ సంస్థకు సరైన టైంకి సేవలు అందనప్పుడు మీ సైడ్ నుంచి, అంటే ఐ మీన్ BYN నుంచి మీరు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఇంకా బిల్డ్ చేయడం జరుగుతుంది. ఎస్, అఫ్ కోర్స్ వీ డూ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క చాప్టర్లో, అంటే మనం చాప్టర్ వైజ్ ఉంటుంది ఇది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమీర్పేట చాప్టర్ గురించి మాట్లాడు. అమీర్పేట చాప్టర్కి ఒక రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు. సో ఈ ప్రతి ఒక్క ఈ చాప్టర్లో ఉన్న 100 మంది యొక్క లిస్ట్ తన దగ్గర ఉంటుంది. ఎవరెవరు ఏం బిజినెస్ చేస్తున్నారు, ఎవరెవరికి ఏమి రెఫరల్స్ ఇచ్చారు, ఆ రెఫరల్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఆ ప్రతిదీ మానిటరింగ్ ఉంటుంది. సో ఎక్కడైనా పొరపాటు జరిగితే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం, వాళ్ళకి అది సరిచేసి, అంటే తను ఏ కారణంతో తను చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు కూడా ఏదో ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటారు కదా, వీ అండర్స్టాండ్ దట్ ఛాలెంజ్ అండ్ దాంట్లో అది తను అధిగమించడానికి మేము హెల్ప్ చేసి అది స్మూత్గా ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తాం. ప్రతిదీ మానిటరింగ్ ఉంటుంది. ఓకే. సో ఏదైతే వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వర్క్ అయిపోయేంత వరకు కూడా మీరు వాళ్ళతో కాంటాక్ట్ లోనే ఉంటారు? ఉంటామండి, ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. ఓకే కృష్ణ గారు, మీ ఐడియా అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఈ ఇంటర్వ్యూలో 99 టీవీ స్టూడియో ద్వారా బిజినెస్ చేసే వాళ్ళకి మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? సో యాక్చువల్గా బిజినెస్ ఓనర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి బేసిక్గా. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి దీన్ని చేస్తారు. అంటే జాబ్ చేయడం చాలా ఈజీ, అంటే కష్టం ఉన్నా కూడా మెంటల్ టెన్షన్ ఉండదు, ఫిజికల్గా టెన్షన్ ఉంటుంది. కానీ బిజినెస్ చేసే వాళ్ళకి మెంటల్గా కూడా చాలా టెన్షన్ ఉంటుంది. చాలామందిని కాదని బిజినెస్లు పెట్టాల్సి ఉంటుంది. అది చేసే ప్రాసెస్లో స్టార్టింగ్లో సాధారణంగా ఎవరికైనా లాస్లే ఉంటాయి. బట్ వాళ్ళు తెలియకుండా మనం చేయగలము, మనం ఒకరమే చేయగలము అని అనుకుంటూ ఉంటారండి. కానీ లేదండి, యాక్చువల్గా మనం బిజినెస్లో ముందుకెళ్ళాలంటే మనీ ఎంత ఇంపార్టెంటో మంచి ఐడియా అయినంత మాత్రాన సరిపోదు. ఖచ్చితంగా నెట్వర్క్ అనేది, అంటే సరైన నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సర్కిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అవి లేక స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్లో నేను చాలా సఫర్ అయ్యాను. అంటే ప్రతి ఒక్కరూ సఫర్ అవుతుంటారండి. సో నేను అది ఆ సఫర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నదే అనండి దీని ఉద్దేశం. సో వాళ్ళందరూ కూడా సో BYN అని కాంటాక్ట్ చేయండి, బిజినెస్ పెట్టిన వాళ్ళు. సో ఖచ్చితంగా BYN కాంటాక్ట్ చేయమనే కాదు, నెట్వర్క్ని పెంచుకోవాలి. అంటే నెట్వర్క్ పెంచుకుని